గతంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా నిధులు భాగస్వామ్యంగా మనకు 2 కాలేజీలు ఇక్కడ రావడం జరిగింది. ఒకటి మైనార్టీల కోసం, ఒకటి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్. దాదాపు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ 18 కోట్ల ఆ రోజుల్లో బడ్జెట్. ఆ రోజుల్లోనే పనులు మొదలు పెట్టించినాం, స్థలం కూడా కేటాయించినాం. స్థలం ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు కూడా మొదలు పెట్టించాం. దాదాపు 10 సంవత్సరాల కాలం అయింది. 10 సంవత్సరాల కాలం తర్వాత కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే ఏదైతే నిధులలో ఏమి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కాంట్రాక్టర్ పనులు ఆపేసి ఉండడంతో మేము చొరవ తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారి చొరవతో అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా కొద్ది వరకు ఆయన చొరవ తీసుకొని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ వారు కూడా కొద్ది చొరవ తీసుకొని అందరూ కలెక్టివ్గా ముందుకు తీసుకుపోతే ఈరోజున పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏదైతే గతంలో 18 కోట్లు ఉందో ఆ 18 కోట్ల నిధులు అనేది ఈ వర్క్ పూర్తి అవ్వడానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని ఇంకో 7 కోట్లు అదనంగా నిధులు కేటాయించమని చెప్పేసి కూడా నా వంతుగా నారా లోకేష్ బాబు గారిని, ఎన్ఎండి ఫారూక్ గారిని కోరడం జరిగింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. పూర్తి స్థాయిలో ఏదైతే మా ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినామో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే దీనికి తొందరలోనే అకాడమిక్ ఇయర్ కూడా మిస్ కాకుండా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నాము. ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. ఈ అకాడమిక్ ఇయర్లో దాదాపు దీన్ని వాడుకలోకి తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం. ఇది కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు. పాలిటెక్నిక్ కాలేజ్కి ఏదైతే ఉందో రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మైనారిటీస్కి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నిధులు ఏమి కూడా పెద్దగా లేదు. ఇంకొక కొద్ది వరకు నిధులు అవసరమైతే ఒక 2-3 కోట్లు మేము సిఎస్ఆర్లోనో దేంట్లో ఒక దాంట్లో మ్యాచింగ్ గ్రాంట్ అయినా ఇచ్చేసి కూడా పూర్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా వంతుగా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, నిరంతరము అభివృద్ధి కోసమే మేము ఆలోచన చేస్తాం. ఈ రోజున తల్లికి వందనం ఓ ట్రంప్ కార్డు. జగన్మోహన్ రెడ్డి ఎకిలి చేష్టలు, ఎకిలి నవ్వులు నవ్వి నీకు 15 అంటే నీ నోటితోనే 15 అని చెప్పించే పరిస్థితిలోకి వచ్చింది. అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో అన్నదాత సుఖీభవ మళ్ళీ ఇంకో చెంపదెబ్బ కూడా కొడతారు. ఏదైతే వెకిలి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తొందరలోనే అన్నదాత సుఖీభవ కూడా అమలు చేస్తున్నాం. మళ్ళీ నెలలో ఆగస్టు 15వ తారీఖు ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నాం అనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. తల్లికి వందనం అంటే ఎకిలి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డి మిగిలి మనిషిగానే మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి. మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాజకీయాల్లో అధికార పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మలు మాట్లాడుతూ ఉన్నారు, తల్లులు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడుతున్నారు, స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నారు. సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనని మానుకొని కష్టపడి పనిచేసి ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేసి అధికారానికి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తే ఒక అవకాశం అన్నా ఉంటుందేమో. కానీ మీ ధోరణి ఏదైతే ఉందో అధికారం రాగానే పరదాలు కట్టుకొని అధికారం లేనప్పుడు మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, అబద్ధ ప్రచారాలు చేసి అధికారానికి రావాలనే ఒక ప్రయత్నము ప్రజలు ఏమారినారేమో కానీ ఇంకేమారేటువంటి పరిస్థితులు లేరు. ఈ రోజున తల్లికి వందనం అనేది వాడలా, వీధిన, ఇంటింటిన కూడా సంతోషాన్ని తీసుకుంటుంది. అది ఎవరు చెప్తే కాదు, ఆశ్చర్యంలో ఉండారు ప్రజలు. నిజంగా ప్రభుత్వాలు ప్రజల కోసం ఇంత ఆలోచన చేస్తాయా, ప్రజల జీవితాల్లో ఇంత మంచి మార్పు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తాయా అనేది గిల్లుకొని మరీ ఒకసారి నిజమా అబద్ధమా అనేటువంటి ఆలోచనలో ఉన్నారంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చినటువంటి హామీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుందనేది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున మా వంతుగా కూడా నియోజకవర్గాలు ఒక నిబద్ధతతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మేము తర్ఫీదు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వము నేర్చుకోవడం కానీ, రాజకీయాలు నేర్చుకోవడం కానీ మాకు నిబద్ధత ఉంది. ఆయన చూపించినటువంటి దారి ఒకటి ఉంది. మనకు నిత్యం ప్రజలతో ఉండల్లా, ప్రజల మంచి కోరల్లా, ప్రజల సంక్షేమం కోరల్లా, ప్రాంత అభివృద్ధి కోరాలనే ఆలోచన నిరంతరం చెప్తూను నిరంతరం వల్ల వేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చినాడు. అందులో భాగంగానే మా వంతుగా నియోజకవర్గాల్లో కూడా
ప్రజలతోనే మమేకమై ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటుపడతామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. మళ్ళీ కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరపున, తల్లులందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒకటి తెలుసుకోవాలి, తల్లులకు వందనం చేస్తూ డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అయితే, తల్లికి చెల్లికి సున్నం పెట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యత్యాసం ప్రజలకు ఇప్పుడు పూర్తిగా గమనించుకున్నారు, ఆలోచనలోకి వచ్చేసింది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నూకలు చెల్లినట్టే అని చెప్పేసి కూడా తెలియజేస్తారు.